సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 5 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్న పోలింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మనం చూస్తున్నాం, ఇది పూర్తిగా పారిశ్రామిక ప్రాంతాలైనటువంటి ఇస్నాపూర్ దగ్గర మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. 19 మున్సిపాలిటీలలో కొత్తగా 6 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. కొత్తగా ఏర్పడినటువంటి ఇస్నాపూర్లో తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉదయం పూట ఓటుకు ఉపయోగించుకునేందుకు ఇప్పటికే బారులు తీరారు. తొలుత 7 గంటకే ప్రారంభమైనటువంటి సందర్భంగా అందరూ కూడా బారులు తీరి ఇక్కడ తమ ఓటును ఉపయోగించుకునేందుకు ఇక్కడ ఓటర్లతో బారులు తీరి మనకు కనిపిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నటువంటి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి కానీ ప్రభుత్వ పరిశ్రమలో ఉన్నటువంటి కానీ అందరూ కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మనతో పాటు ఇక్కడ ఉన్నారు, కార్మికులు ఉన్నారు. ఇలా సెలవు ప్రకటించారా? మీకు అనౌన్స్ చేశారా? సెలవు అనౌన్స్ చేశారండి. సెలవు ఇచ్చారు మాకు, అంటే ఓటాకు ఉపయోగించమని చెప్పి సెలవు ఇచ్చారు. ఏ కంపెనీ చేస్తారు మీరు? మేము రాక్టూల్ అనే కంపెనీలో వేస్తాం, పాషా మైలారం ఇండస్ట్రీలో. సెలవు ప్రకటించారు మాకు. అంటే ఉదయం పూటనే బారులు తీరి మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, కార్మిక కుటుంబాలు అందరూ కూడా ఉదయం పూటనే ఓటుకు ఉపయోగించుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు 19 మున్సిపాలిటీలు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం మీద 5,02,294 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉపయోగించుకునేందుకు మూడు జిల్లాల కలెక్టర్లు సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక గ్రామాలు అయితేనే వాటిని గుర్తించేసి అక్కడ అదనపు బలగాలను కూడా మోహరింపజేశారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు మొత్తం 19 మున్సిపాలిటీలలో 19 మున్సిపాలిటీలు అయినటువంటి 6 మున్సిపాలిటీలలో అత్యంత తక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి కోహీర్లో అత్యంత ఓటర్లు ఉన్నటువంటి కోహీర్ ఉంది. కోహీర్లో 10,832 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా సంగారెడ్డి మున్సిపాలిటీ అతి పురాతనమైన మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో 83,668 మంది ఓటర్లు అయితే ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు 5,02,294 మంది తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు బారులు తీరి మనకి ఇక్కడ వస్తూ ఉన్నటువంటి మన దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నప్పుడు అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఉన్నటువంటి నారాయణఖేడ్ మున్సిపాలిటీని మాత్రం అదనపు బలగాలను అయితే మోహరింపజేశారు. ఉదయం పూట నుంచే ఇక్కడ మనకి ఓటర్లందరూ కూడా ఉత్సాహంగా తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకుని ఇక్కడికి వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో సెలవు ప్రకటిస్తారు. అయినా ఇక్కడ మొత్తం 19 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రతిసారి కూడా పోలింగ్ సమయంలో పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యేక దృష్టి పెట్టి స్వీప్ యాక్టివిటీ చేశారు. ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెంచాలని చూశారు. మొత్తం 3 జిల్లాల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో గత పంచాయతీ ఎన్నికల కంటే కూడా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు మాత్రం అధికారులు పబ్లిక్లో అవేర్నెస్ అయితే ఓటర్లో అవేర్నెస్ అయితే కలగజేశారు. మొత్తం మీద మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఉదయం నుంచే బారులు తీరినటువంటి అందరూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇంకా ఓటర్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కెమెరా పర్సన్ వినోద్తో పివిరావు, 10 టీవీ, ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి.